హలో ఫ్రెండ్స్, అందరికీ దేవుడి నామంలో శుభములు తెలుపుతున్నాను. అందరు బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 31కి మీకు స్వాగతం పలుకుతున్నాను. జూన్ నెల అంతా కూడా కాపాడి దేవుడు కొత్త నూతనమైన నెలలో మనల్ని ప్రవేశింపజేసి ఉన్నాడు. ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు నాతో పాటు మీరు కూడా Psalms 25 చాప్టర్ ఫస్ట్ 5 వర్సెస్ చదవాలి. కలిసి చదువుదామా? రండి కలిసి చదువుదాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహించనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. లో దావీదు మనకు 3 విషయాల గురించి చెప్తున్నాడు. ఫస్ట్ 2 వర్సెస్ వచ్చే వరకు ఆయన కంప్లీట్గా ఆయనను దేవుడి సన్నిధికి అప్పగించుకుంటున్నాడు. ఆయన ఆత్మను దేవుడి సన్నిధికి అప్పగించుకుంటున్నాడు. ఇంకో విషయం ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మీద నమ్మకం ఉంచిన వారు ఎన్నరూ కూడా సిగ్గుపడనీయవు దేవా, నా శత్రువులు నా మీద ఉత్సహింపకుండా నువ్వు చేయు దేవా అని దావీదు ఫస్ట్ 2 వర్సెస్లో చెప్తున్నాడు. దీంట్లో ఆయన కంప్లీట్ ట్రస్ట్, ఆయన కంప్లీట్ ఫేత్ దేవుడి పైన ఉంది అని కనపరుస్తున్నాడు. ఆ తర్వాత 3rd వర్స్కి వచ్చే వరకు, నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునొందడు, హేతువు లేకుండా ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. యెహోవా, నాకు నీ మార్గములను తెలియచేయుము అని క్లియర్గా చెప్తున్నాడు. అయితే దావీదు 4th వర్స్కి వచ్చే వరకు, యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయు, నీ త్రోవలేంటిదో, నీ కరెక్ట్ పాత ఏంటిదో నాకు నేర్పించు అంటున్నాడు. నీ సత్యంతో నన్ను గైడ్ చేయమని దావీదు దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఈ వచనాలలో మనం 3 విషయాలు నేర్చుకుంటున్నాం. ఫస్ట్, కంప్లీట్ ట్రస్ట్ యెహోవా పైన ఉంచాలి. అలా ఉంచినప్పుడు ఏం జరుగుతుందో అది నేర్చుకుంటాము. ఆ తర్వాత ఎవరు కూడా దేవుడి మీద నమ్మిన ఎవ్వరు కూడా సిగ్గుపడారు. ఇంకోటి లాస్ట్ది, నీ సత్యం ద్వారా, నీ రక్షణ ద్వారా కరెక్ట్ పాత్ ఏదో నాకు నేర్పించు దేవా అని దావీదు అడిగినట్టు నువ్వు నేను కూడా అడగగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందామా? మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? నువ్వు విశ్వాసం కోల్పోయి ఉన్నావేమో. ఈరోజు ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ నీ కొరకే. నువ్వు విశ్వాసం కోల్పోయి దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నావేమో, లేకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నావేమో. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటు తిరుగుతే ఏమవుతుంది అని నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఏం చేస్తే కన్ఫ్యూజన్లో ఉన్నావో నువ్వు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనను ఆశ్రయించిన వారు ఎన్నడూ కూడా సిగ్గు పొందరు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఆయన ఆశ్రయించినావు కాబట్టి నీ మార్గములన్నింటిలో ఆయన తోడుంటాడు, నీ మార్గంలో ఆయన నడిపిస్తాడు. కొంతమంది అనుకుంటుండొచ్చు, నేను ఇన్ని రోజులు ఆశ్రయించిన దేవుడిని, కానీ నాకే మార్గం చూపెట్టలేదు దేవుడు, నాకేది కూడా కనపరుస్తలేడు దేవుడు, నా జీవితం ఇదే అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కంప్లీట్గా దావీదు ఏ రీతిగా ఆయన ట్రస్ట్ని దేవుడి పైన ఉంచిన్నాడో అదే రీతిగా నువ్వు కూడా, నేను కూడా మన కంప్లీట్ ట్రస్ట్ని, మన కంప్లీట్ ఫేత్ని దేవుడి పైన ఉంచినప్పుడు మనం ఎన్నడూ కూడా సిగ్గుపడము. మనం నడవాల్సిన మార్గంలో దేవుడు చూపిస్తాడు. మనం నడవాల్సిన పాత్ని దేవుడు నీకు నాకు చూపిస్తాడు. ఒక్కసారి కళ్ళ మూసుకుందామా? స్తోత్రం దేవా, పరిశుద్ధ గొప్ప దేవ, మహోన్నతుడ, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా నాయన. నీ పైన నమ్మకం ఉంచడానికి, విశ్వాసం ఉంచడానికి యేసయ్యా నాయన మాకు మరి ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి నాయన. నేను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ సిగ్గుపడరని నాయన జ్ఞాపకం చేసినందుకు నీకే వందనాలు ఆయన. అవునయా, నేను మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు యేసయ్యా సరైన మార్గమందు నాయన మమ్మల్ని నడిపిస్తారని విశ్వాసం మాకుంది. ఈరోజు కలిగించినందుకు నీకే స్తోత్రం నాయన. ఈ దినము నీకే అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు అని నమ్ముతున్నాను. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకునే వరకు దేవుడి పైన విశ్వాసం ఉంచుతూ, ఆయన పైన విశ్వాసం ఉంచిన నీవు సిగ్గుపడవని నమ్మొచ్చు. ఆయన నీకు నీతి మార్గములలో నడిపిస్తాడని విశ్వాసంతో ఈరోజు దినమంతా గడిపి తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం.